ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో విజయవంతమైన పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. పోలవరం మండలం ఎల్ఎన్డిపేటలో ఇది మంచి ప్రభుత్వం. పలు అంశాలపై అవగాహన కల్పించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం వసతి గృహాన్ని సందర్శించిన హ్యూమన్ రైట్స్ బృందం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో మన ఇల్లు మన గౌరవంపై సమీక్ష చేపట్టిన ఆర్డీఓ ఆదయ్య. తిరుమల తిరుపతిలో హైందవ భావం కలిగిన వారిని మాత్రమే పాలక వర్గంలోనూ విధుల్లోనూ తీసుకోవాలంటున్న బీజేపీ జిల్లా కార్యదర్శి పీచుపాటి రామలక్ష్మి. తిరుపతి దేవస్థానం నందు కేవలం హిందువులకే ఉద్యోగాలు ఉండేలా, అదేవిధంగా హిందుత్వంపై శ్రద్ధ కనబరిచే వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవస్థాన చైర్మన్ గా పాలకవర్గ సభ్యులను నియమించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి పీచుపాటి రామలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే అపవిత్రమైందో, హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయనేది సాధారణంగా అందరూ మాట్లాడే మాట కాదు. మా హిందువుల ఆత్మలన్నీ చనిపోయి ఆ నేరస్తులకు ఎప్పుడు శిక్ష పడుతుందని మేమందరం కూడా స్వామివారి వైపు చూస్తూ ఉన్నాం. మాకు ఆయన కరుణా కటాక్షాలు ఉన్నాయో లేదో తర్వాత విషయం. మా పాపాలను బట్టి మాకు శిక్షలు ఉంటాయి, అనుగ్రహాలు ఉంటాయి. కానీ ఏదైతే మా తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారో, ఆ తిరుపతి ఆ టీటీడీలో దేవస్థానంలో ఉన్న సభ్యులు కానీ, చైర్మన్ కానీ, అంతకు పూర్వం సభ్యులు కానీ అందరూ కూడా ఇతర మతస్థులను పెట్టి మమ్మల్ని చాలా వేధించారు, మా మతాన్ని వేధించారు. ఇకపై మీ ఆటలు చెల్లవు. మా మోడీ గారు అన్నీ చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా సిట్టింగ్ జడ్జితో అన్ని ఎంక్వైరీ చేయించి మిమ్మల్ని అందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కన్నేసి ఆ ప్రసాదాన్ని ఏదైతే అపవిత్రం చేశారో, జంతువుల కొవ్వుతో మేము తలార స్నానం చేసి ఆ ప్రసాదాన్ని తెచ్చుకుని పంచుకుని అందరితో కూడా ఒక ఉత్సవంలాగా చేసుకుంటాం. నేరస్తులందరికీ చాలా కఠినంగా శిక్ష పడాలి. ఆ శిక్ష త్వరలోనే సిబిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇకపై అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, చైర్మన్ కానీ, సభ్యులు కానీ, హిందువులు కాని వాళ్ళని పెడితే మాత్రం కుదరదు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు మన ఇల్లు మన గౌరవంపై కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బందితో ఆర్డీఓ ఆదయ్య సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. జిల్లా వ్యాప్తంగా 1,00,000 గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, మున్సిపాలిటీ పరిధిలో 300 గృహాలను నిర్మాణంలో ఉన్నాయని, ఏమైనా సమస్యలు ఉంటే గృహ నిర్మాణ శాఖ అధికారులను సంప్రదించాలని ఆర్డీఓ ఆదయ్య కోరారు. ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాలను అధిగమించి పారదర్శకంగా వినియోగదారులకు సేవలు అందించాలని అన్నారు. అక్టోబర్ 30వ తేదీలోపు 300 గృహాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన అధికారులందరూ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి మన యొక్క ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ని, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో, ఏం చేసాము అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగనే స్వర్ణాంధ్ర కాన్సెప్ట్ తోటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి స్వర్ణాంధ్ర కాన్సెప్ట్తో అది కూడా ఒక డోర్ టు డోర్ వెళ్ళి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి ఏంటనేది ఆ విషయాన్ని కూడా పబ్లిక్తో మమేకమయ్యి వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటము, అవి గవర్నమెంట్ ద్వారాగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి అదొక కార్యక్రమం జరుగుతుంది. అట్లాగనే మన ఇల్లు మన గౌరవం అనే కాన్సెప్ట్ తోటి అది కూడా ఒక ప్రోగ్రాము ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద మనం డైలీ అక్టోబర్ 2వ తారీఖు లోపు ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కానీ, ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మా స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పబ్లిక్ అంతా కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి పబ్లిక్ని అంటే అర్బన్లో ఉన్నటువంటి పబ్లిక్ని నేను కోరుతా ఉన్నాము. అట్లాగనే స్వచ్ఛతా హీ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా అన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వీధి తిరిగి ఎక్కడైతే అశుభ్రంగా ఉన్న ఏరియాలో కూడా పబ్లిక్ తోటి ఇంపాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో రామచంద్రాపురం సచివాలయం వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. మున్సిపల్ మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, నాయకులు తూటికుంట దుర్గారావు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్స్, ఉచిత బస్ పాస్ వంటి పథకాలు సైతం అమలు చేస్తామని అన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూటమి నాయకులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు, చిట్రోజు తాతాజీ, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక్కొక్కటి కూడా ప్రక్షాళన చేస్తూ ఒక పక్కన తుఫాన్ని కూడా మనం సెటరేట్ చేసుకుని మరి ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చుకుని ఈ 100 రోజుల ప్రభుత్వ విధానాన్ని మనం తెలుసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్ళాలి అనుకుంటే ఈ 100 రోజులు కాదు 200 రోజులైనా మన ప్రభుత్వం చేసే విధానాలని చెప్పుకుంటా పోయినా తరగవు. ఎందుకంటే వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. దాన్ని ముందుకు తీసుకురావాలంటే ఒక మాటతో కాదు 2 మాటలతో కాదు మనకి సరిపోదు, టైం సరిపోదు. కనుక మన విధానం ఈ 100 రోజుల్లో మన నాయకులు, ఈ కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం పని చేస్తున్నారు, ప్రభుత్వం పెట్టినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది కరెక్టా కాదా అనేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి చాలా పెద్ద తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు ఈయన రాజకీయ పతనం ఈయనే స్టార్ట్ చేసుకున్నాడని. ఆ రోజే చూశాను ఒక సన్నివేశాన్ని. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు భార్యను కన్నీళ్లు తుడిచాడు. అమ్మా నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు ధైర్యంగా ఉండి ఆమె కన్నీళ్లు తుడిచాడు పవన్ కళ్యాణ్ గారు. జంగారెడ్డిగూడెం పట్టణం నడిబొడ్డులో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయం నందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తమై రామ్దేవ్ లేస్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలైన రాజస్థానీ మార్వాడి సోదరులు రాజ పురోహిత్ దిలీప్ కుమార్ సింగ్, రాజ్ పురోహిత్ భరత్ సింగ్, రాజ్ పురోహిత్ మనోహర్ సింగ్ తో సోదరులు కలిసి 50,000 రూపాయల నగదును విరాళంగా అందజేసినట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఈ నగదు వెచ్చించనున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చరణ్ శాస్త్రి దాతలకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు రాజ్ పురోహిత్ అశోక్ సింగ్, జల్లిపల్లి శివకృష్ణ, కర్పూరం తుకారాం, వీరవల్లి శ్రీనివాసరావు, దుసనపూడి ఏడుకొండలు, నీలం మధు, జొరిగే సాయిరాం, కర్పూరం మహేశ్వరరావు, చిట్లూరు సాయికురన్, సీమకుర్తి సూర్యచంద్రరావు, వాసా పెంటయ్య, గుల్లపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
బొట్టాయిగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాళ్ల మండలం ఏలేరుపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చించి అవమానించిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజుని అరెస్టు చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు బేతాల డేవిడ్ రాజు, టి రాజు, కోండ్రు కార్తిక్, 3వ వార్డు మెంబర్ దుర్గారావు, కాంగ్రెస్ నాయకులు అమర్తల యేసుపాదం, కె ఆనంద్, శామ్యూల్, పేతురు, రఘు, ఎన్ కృష్ణ, జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. అలాగే పుట్టాయుడు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజున అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలోని నిరసన ధర్నా తెలియజేస్తా ఉన్నాం. ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజున చేసినటువంటి చిచ్చుకి చాలా దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దళితుల్ని అలాగే హిందువుల్ని రెచ్చగొట్టే పద్ధతిలోని, కులాలను రెచ్చగొట్టే పద్ధతిలోని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు చాలా దుర్మార్గం వ్యాఖ్యలు చేయడం, ఆయన వీడియోలు చేసి ఈ రోజున ఫేస్బుక్లో పెడతాం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఆయన చేసిన చిన్న తప్పు అని అనిపిస్తుంది, కానీ అది చిన్న సమస్య. అది ఆయన కావాలని ఈ రోజున పెద్ద హీరోలాగా వెళ్ళిపోయి ఒక వీధి రౌడీలాగా అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయన తొలగించి అక్కడ పెద్ద కోటుగాళ్ళలాగా ఈ రోజున అక్కడ జనాన్ని కొంతమంది రెచ్చగొట్టే పద్ధతి చేశాడు. ఇది చట్ట వ్యతిరేకం. ఆయన ఎమ్మెల్యే అయితే అక్కడ పంచాయతీ సర్పంచ్ని కానీ పంచాయతీ సెక్రటరీని కానీ పిలిచి ఆ తగులు సెటిల్ చేయమని చెప్పాలి. చిన్న సమస్య అది. దాని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులాలని, మతాలను రెచ్చగొట్టే పద్ధతిలోని ఈ యొక్క వివాదాస్పదమైన ఇలాంటి ఎమ్మెల్యేలు రాజ్యాంగంలోని మన ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఫ్లెక్సీని ఈరోజు చించి ఆ రకంగా దుర్మార్గం వ్యవహరించాడు. అదే ఫ్లెక్సీలోని చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటే ఈయన చింపగలరా? అంచేత ఇలాగా దళితులు కానీ అలాగే దళిత నాయకులన్నా కానీ చాలా చులకనగా చూసే పరిస్థితుంది. ఈ రోజున విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి కరెంటు కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అంబేద్కర్ ఎవరు పెట్టినా కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి అంబేద్కర్ని ఈ రోజున ఫ్లెక్సీ చింపడం అనేది చాలా బాధాకరం. ఆయన ఫ్లెక్సీ చింపడమే కాదు, దళితుల్ని ఆ రకంగా ముస్లింలకి క్రైస్తవులు రెచ్చగొట్టి కులాలని సృష్టిస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఇమీడియట్గా ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేక ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు. పోలవరం నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమం చేపట్టి 5వ రోజు కావడంతో పోలవరం మండలంలో ఎల్ఎండి పేట నందు నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూల వర్షంతో ఎమ్మెల్యే బాలరాజుకు నాయకులకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే బాలరాజుతో పాటు తెలుగుదేశం కన్వీనర్ బొరగం శ్రీనివాస్ కు ఎల్ఎండిపేట గ్రామస్తులు, పోలవరం మండల కమిటీ నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ఆదరించాలి. ఇంకా మీరు కావాల్సినటువంటి మీ కార్యక్రమాలు ఏదంటే కనుక, మీరు ఏదైనా కనుక, మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఎమ్మెల్యే గారిని నన్ను సంప్రదించి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన వరదల్లో కూడా వర్షం వస్తే కనుక ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కనుక ఆయన ఇచ్చేసి మన బుడమేర మునిగిపోతే కనుక, విజయవాడ మునిగిపోతే కనుక ఆయన దగ్గర అందరిని రక్షించి ఆయన సహాయ సహకారాలు ఆయన రకాలు చేశారు. ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు. అలాగే వరద బాధితులకి 6 కోట్లు ఇచ్చారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇదే రకంగా అన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గం నుంచి కాపాడి మనందరూ కూడా విముక్తిని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరీ ముఖ్యంగా ఇంకా ముందు మీరు ఏదైనా ఉంటే మాకు సలహాలు ఇచ్చి మాకు సంప్రదించేసి ఎమ్మెల్యే గారికి సలహా ఇచ్చి ఎమ్మెల్యే గారి సలహాలు సంప్రదింపులు చేస్తూ మీరందరూ కూడా మీకు కావాల్సిన విధంగా అన్ని రకాల ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని మీరు అభివృద్ధి అవుతూ, మీరు అభివృద్ధి చేస్తూ, సంక్షేమం చేస్తూ, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీరందరూ గుర్తించి ఏదంటే తేడా వస్తే కనుక, తప్పు ఉంటే కనుక మీరందరూ కూడా సహాయం చేయాల్సింది కోరుతున్నాను. అదే రకంగా
ఎమ్మెల్యే గారు చిన్నవాడైనా మంచి ఉద్దేశంతో మంచి స్పీడ్గా వెళ్తున్నారు. మీరందరూ కూడా మీరు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి మరీ ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఏకస్త్రీగా ముందుకు నడవలసి అవుతుంది. అలాగే బీజేపీ పెద్ద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మాటూరి అనిల్, అలాగే ఉమ్మడి టీడీపీ జనసేన నాయకులు చీకటి వెంకటేశ్వరరావు, చిన్నంశెట్టి శ్రీరామ్మూర్తి, గుంటుపల్లి తిరుపతిరావు అధికారులు పాల్గొన్నారు. టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని కట్టడి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు టికెట్ లేని అనధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే శాఖ లేఖ రాసింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాంప్రదాయమైన పంచి, కండువా ధరించి పాల్గొన్నారు. ఎడ్ల బండిపై ఎక్కి సవారీ చేశారు. కేరళ వాయిద్యాలతో, విచిత్ర వేషధారణలతో ప్రదర్శన చేపట్టారు. వ్యవసాయ ఫలసాయం క్షేత్ర ప్రదర్శన చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను ఎమ్మెల్యే తిలకించారు. పామాయిల్, కోకో, బాదం వంటి ఉత్పత్తుల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధునికతను రంగరించి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. రైతు ప్రభుత్వంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతాంగానికి వివిధ పథకాలను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బహుశా పొలం పిలుస్తుందిరా అనే ఒక కార్యక్రమం ఇంత బాగా జరగడం ఏపీలోనే ఫస్ట్ అనుకుంటాను నేను. చంద్రపూడి నియోజకవర్గం కేరళ డప్పులతో, ఒంగోలు గిత్తలతో, బంతి పూలతో, హర్షధ్వానంతో మధ్యలో స్వాగతం పడిన తీరు నా భూతో నా భవిష్యత్తులా ఉంది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది ఒక విజన్ ఉన్న ప్రభుత్వం, ముందు చూపు కలిగిన ప్రభుత్వం, ఒక ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మొన్నే మనం జరుపుకున్న 100 రోజులు, ఎన్నో కార్యక్రమాలు చేసే 100 రోజుల్లో ఇంకా కొన్ని చేయాల్సినవి, అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి మనం చూస్తే 100 రోజుల్లో అన్నమాట ప్రకారంగా 1000 రూపాయల పెంచడం జరిగింది. మరి వాలంటీర్ లేకుండా అధికారులతోటి, నాయకులతోటి మొదటి రోజునే మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. 99 నుంచి 100%. మరి ఆ మధ్యలోనే ప్రతి నెల ఫస్ట్ డేనే మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మన అదృష్టం. ఈ రోజున మనం పొలం పిలుస్తుందనే కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతుంది. రెవెన్యూ సదస్సు కానివ్వండి, ఇది మంచి ప్రభుత్వం కానివ్వండి, అలాగే వారంలో 2 రోజులు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం మీ యొక్క గ్రామంలో జరుగుతుంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటి, అసలు ఏంటి ఇది పొలం పిలుస్తుంది అనేది ఏంటో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంకా వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎందుకని ఇలాంటి దాంట్లో జీతాలు ఇప్పిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఇస్తారంటే ఏదో ఒక 20 సంవత్సరాల్లో ఉన్న టెక్నాలజీని అదే నమ్ముకుని ఉంటే అంత జీతాలు రావు. వాళ్ళకి మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకొని మరి కంపెనీలో ఆ యొక్క టెక్నాలజీని వాడడం ద్వారా వారికి డిమాండ్ ఉండడం ద్వారా వారికి అంత జీతాలు వస్తాయి. పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి తనకంటూ ముద్ర వేసుకున్న బొరగం శ్రీనివాసరావుకు ఎట్టకేలకు నామినేటెడ్ పదవి దక్కింది. ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకార చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు నామినేటెడ్ పదవులకు కూటమి నాయకులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి బొరగం శ్రీనివాసరావు అహర్నిశలు పనిచేశారు. పోలవరం టీడీపీ ఎమ్మెల్యే సీట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ట్రైకార్ చైర్మన్ గా నియమితులైన బొరగం శ్రీనివాసరావుకు పలువురు అభినందనలు తెలిపారు. పలువురు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత స్థాయిలో పనిచేస్తానని, తనకిచ్చిన పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని అన్నారు. తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తనను నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని పార్టీ ఏ పిలుపిచ్చినా అంకిత భావంతో పనిచేసిన పీతల సుజాతకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ గా నియమించడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన పీతల సుజాత సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. విజన్ ఉన్న నాయకురాలుగా పీతల సుజాత గుర్తింపు తెచ్చుకున్నారు. చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధిలో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. కొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో హ్యూమన్ రైట్స్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వసతి గృహంలోని అధికారులతో మాట్లాడారు. ఆకస్మికంగా హ్యూమన్ రైట్స్ రావడంపై పూర్తి సమాచారం తెలియలేదు. అయితే గతంలో ఇదే వసతి గృహంపై ఏమైనా ఆరోపణలు వచ్చి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో కొనకల్ల సీతాబాయ్ అనే మహిళకు సంబంధించిన సుమారు 8 కాసుల బంగారం, కేజీ వెండిని గుర్తు తెలియని దొంగలు అపహరించారు. వివరాల్లోకి వెళితే సీతాబాయ్ తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉందని 3 రోజుల క్రితం ఏలూరులోని కుమార్తె ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కొప్పులవారిగూడెంలోని తమ ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలోని 8 కాసుల బంగారం, కేజీ వెండి దొంగిలించినట్లు సీతాబాయ్ గుర్తించారు. వెంటనే ఆమె తమ కుమారుడికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెదవేగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం టెక్కినవారిగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి, ఎక్కువ నికర ఆదాయం దిశగా ప్రోత్సహించడం వంటి విషయాలను రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల పొలం బాట పట్టారు. పంట సాగుపై రైతులతో చర్చించారు. వ్యవసాయ అనుబంధ శాఖలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపడమే లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ అధికారి పోసారావు తెలిపారు. ప్రతి మంగళవారం, బుధవారాలలో 4 గ్రామాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖుల ఫోటోలను మార్పింగ్ చేసి డబ్బులు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో విజయవంతమైన పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. పోలవరం మండలం ఎల్ఎన్డిపేటలో ఇది మంచి ప్రభుత్వం. పలు అంశాలపై అవగాహన కల్పించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
బొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం వసతి గృహాన్ని సందర్శించిన హ్యూమన్ రైట్స్ బృందం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో మన ఇల్లు మన గౌరవంపై సమీక్ష చేపట్టిన ఆర్డీఓ అదయ్య. తిరుమల తిరుపతిలో హైందవ భావం కలిగిన వారిని మాత్రమే పాలక వర్గంలోనూ విధుల్లోనూ తీసుకోవాలంటున్న బీజేపీ జిల్లా కార్యదర్శి పీచుపాటి రామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.